తాటక మనందరికీ బ్రహ్మరాక్షసిగానే తెలుసు. కానీ తాటక బ్రహ్మవరంతో పుట్టిన అందాల రాశి అని తెలుసు. రామాయణంలో తాటక కథనిప్పుడు తెలుసుకుందాం. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మానస సరోవరంలో ప్రార్థనలు చేసిన తర్వాత గంగానది దక్షిణ తీరంకి చేరుకోగానే రాముడికి అక్కడ ఒక దట్టమైన నిర్జనారణ్యం కనిపిస్తుంది. జనసంచారం లేని ఆ మహారణ్యం చూసేవారికి గుండెలు గుబేలు మనిపించేలా ఉంది. దానికి కారణం ఏంటో చెప్పమని రాముడు విశ్వామిత్రుడిని అడుగుతాడు. దానికి విశ్వామిత్రుడు సమాధానం చెప్తూ, రాక్షసునిగా కనిపించే వృతాసురుణ్ణి ఇంద్రుడు వధించిన మీదట పాపఫలం తనని వెంటాడుతూ ఉంటుంది. ఇంద్రుడు తన తేజస్సును కోల్పోతాడు. అప్పుడు ఇంద్రుడు పూర్వస్థితిని తీసుకురావటానికి దేవతలు అతనికి వేదమంత్రాలతో శక్తిమంతం చేయబడిన గంగాజలంతో స్నానం చేపిస్తారు. తర్వాత ఇంద్రుడి కలంకాలతో కలుషితమైన ఆ నీటిని దేవతలు తెచ్చి ఈ అడవిలో స్థాపితం చేశారు. ఈ భూభాగం ఇంద్రుడి పాప ఫలితాలను స్వీకరించినందుకు ఇంద్రుడు దాన్ని సిరి సంపదలతో తూగే దేశంగా మారేటట్లు వరాన్ని అనుగ్రహిస్తాడు. ఫలితంగా అక్కడ మలద, కరూస అనే 2 సుసంపన్నమైన రాజ్యాలు ఏర్పడతాయి. అయితే తర్వాత కాలంలో తాటక అనే దుష్ట రాక్షసు ఒకటి అక్కడికి వచ్చి అక్కడ పౌరులందరినీ భయభ్రాంతులకు గురి చేయటంతో అక్కడ ఎవ్వరూ ఉండకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో ఈ అరణ్యం మొత్తం నిర్జనారణ్యంగా మారిపోయింది అని చెప్తారు. అప్పుడు రాముడు అసలు ఈ రాక్షసికి ఇంతటి శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి స్వామి అని అడుగుతారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్తాడు. ఒకప్పుడు సుకేతుడనే శక్తిశాలి అయిన ఒక యక్షుడు ఉండేవాడు. అతడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడు అనుగ్రహాన్ని పొందుతాడు. కానీ సంతానం లేకపోవటం వల్ల సుకేతుడు ఒక కుమారుణ్ణి కోరుకుంటాడు. అయితే బ్రహ్మదేవుడు అతనికి ఎంతో శక్తివంతురాలైన ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆ అందాల బాలికకు అతను తాటక అని పేరు పెట్టుకుంటారు. యుక్త వయస్కురాలైన పిమ్మట జంబుడు కొడుకైన సుందుడికిచ్చి పెళ్లి చేస్తారు ఆవిడికి. ఆ తర్వాత కాలంలో అగస్త్యుని శాపంతో సుందుడు మరణిస్తాడు. అందుకు ప్రతీకారంగా తాటక, ఆమె కుమారుడు మారీచుడు ఆ ఋషి మీదకి దాడి చేయటానికి వస్తారు. తక్షణమే అగస్త్యుడు ఆ తల్లి కుమారుల్ని నరమాంస భక్షకులైన రాక్షసులుగా మారిపోమ్మని శపిస్తాడు. దానితో అందమైన తాటక కాస్త భయంకర రూపం గల రాక్షసిగా మారిపోతుంది. అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు కనుక తాటక పంతంగా ఇంకా ఇక్కడే అరాచకాలు సృష్టించడం పనిపెట్టుకుంది అని విశ్వామిత్రుడు చెప్తాడు. అంతలోనే తాటక అక్కడ ప్రత్యక్షం అవుతుంది. స్త్రీ కనుక నేను ఆమెను చంపను, కాళ్ళు చేతులు నరికి ముక్కు చెవుల్ని కోసి నిరుపయోగంగా చేస్తాను అని చెప్తాడు. తాటక శిలావర్షం కురిపిస్తుంది. రాముడు దాని చేతులను ఖండిస్తాడు. లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేస్తాడు. కానీ తాటక అదృశ్య రూపంలో ఇంకా శిలావర్షం కురిపించడంతో రాముడు ఒక ప్రత్యేకమైన స్వర్ణసరాన్ని తీసి దాని మీదకి వదలటంతో ఒక్క కేకతో తాటక మరణిస్తాడు.